వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర అమ్మవారి రూపమే కదా. ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది, అక్కడ ఆవిడ విచ్చుకుంటుంది. ఆ విచ్చుకోగానే మొట్టమొదటి విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది, తర్వాత అష్టత్రికోణంగా వస్తుంది, దాని తర్వాత దశ త్రికోణం, తర్వాత మరొక దశ త్రికోణం, 14 త్రికోణాలు, 8 త్రికోణములు, 16 త్రికోణములు, అలాగా చతురస్రం వరకు విచ్చుకుంటుంది కదా బిందువు. కనుక బిందువు దగ్గర అమ్మ ముందు త్రికోణంగా విచ్చుకుని తర్వాత అష్టత్రికోణ చక్రం అని వస్తుంది మీకు. బిందువు నుంచి లెక్క పెడితే 3వది. అదే త్రైలోక్యమోహన చక్రం అనబడి చతురస్రం నుంచి లెక్క పెడితే 7వది ఈ ఆవరణ. ఆ ఆవరణకి సర్వరోగహర చక్రము అని పేరండి. ఈ సర్వరోగహర చక్రంలో 8 త్రికోణాలు ఉంటాయి. అష్టత్రికోణం అసలు నిజానికి బిందువు, త్రికోణము, అష్టత్రికోణము ఈ 3 ఆవరణలు కలిపితే అదొక మహాశక్తి. ఆ 8 త్రికోణాల దగ్గరుండే దేవతలే వశిని, కామేశ్వరి, మోదిని. ఇది తెలుసుకోవాల్సినది. కనుక అక్కడ కూర్చున్నారు వాళ్ళు ప్రధానంగా. శ్రీచక్రంలో అక్కడ ప్రధానంగా కూర్చున్న వాళ్ళు. ఆ ఆవరణ పేరేమిటి? సర్వరోగహర చక్రంట. ఉరికినే పెట్టారా ఆ పేరు? ఆ ఆవరణ దేవతలుగా అనుగ్రహిస్తే అన్ని రోగాలు పోతాయండి. అంటే 8 వాగ్దేవతలు ఒక్కసారి మన కృప చూపిస్తే మన దేహంలో, మన మనస్సులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి. దేహంలో, మనస్సులో రోగాలు 2 రకాలట. దేహానికి వచ్చేవి, మనస్సుకు వచ్చేవి. కానీ దేహం కంటే లోపలవే ఎక్కువ. పేరుకి 2 అన్నాం కానీ రెండిట్లో కొన్ని కోటి రకాలు ఉంటాయి. ఎక్కువ నెంబర్ చెప్పుకుంటే భయం వేస్తుంది కనుక 2 చెప్పుకున్నాం మనం. ఏమిటి? దేహ రోగాలు, మనోరోగాలు. వాటిలో రకరకాలు. అందుకే మనస్సుకు వస్తే ఆది, దేహానికి వస్తే వ్యాధి. ఈ ఆది వ్యాధులన్నీ తొలగించగలిగే శక్తి 8 మందికి ఉంది. అందుకే 8 పేర్లు ఒక్కసారి తలంచుకుని సర్వరోగహర చక్రంలో ఉన్న 8 దేవతల్ని స్మరణ చేసుకుంటే సర్వరోగహరములు. అది దీనికి ఉన్న ప్రత్యేకత. అందుకు వశిన్యాది వాగ్దేవతల స్థానం ఏంటి, వాళ్ళ మహిమ ఏమిటి, ప్రభావం ఏమిటో ఇక్కడ చెప్పుకున్నాం. కేవలం వాగ్దేవతలు మాత్రమే కాదు, రోగాల్ని పోగొట్టగలిగే నాదశక్తులు వీళ్ళు. అటువంటి నాదశక్తులు సర్వమంత్రములకు మూలదేవతలు. ఎందుకంటే మీరు ఏ మంత్రం చేయాలన్నది అక్షరమేగా. ఏ మంత్రంలోనూ అక్షరాలు, శబ్దాలు ఉంటాయి. అన్ని శబ్దాలు, అన్ని అక్షరాలకి వీళ్ళే దేవతలైనప్పుడు సర్వమంత్రాధి దేవతలు వీళ్ళు. అంత శక్తిమంతులు. అందుకు వాళ్ళని అమ్మవారు ప్రత్యేకించి స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు ఇక్కడ. అందుకు మచ్చక్రస్య రహస్యజ్ఞాః మమ నామపరాయణాః మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వహ. మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే మీరు వాగ్విభూతులు, మీరు నా యొక్క చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసినవారు. ఇంకోటి మమ నామపరాయణాః, ఎప్పుడూ నా నామములే పారాయణం చేస్తూ ఉంటారు. అందుకు నా స్తోత్రాన్ని రచించడానికి మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నాను. అమ్మ ఆజ్ఞాపించిందిట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సరైన సమ్మతించారు. అందుకు కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకై, నాకు అంకితముగా సహస్రనామ స్తోత్రం చేయండి. అంకితము అంటే అర్థం ఏంటి? సాధారణ అంకిత శబ్దం ఈ రోజుల్లో ఒక అలవాట్లో వాడుతున్నాం. అంకితము అనే మాటకి నిజమైన అర్థం ఏంటంటే గుర్తు కలది అని అర్థం. అమ్మవారిని తెలియజేసేది. అంకితం అంటే తెలియజేయునది, గుర్తు చేయునది. ఇది అర్థం అండి అంకిత శబ్దానికి. అందుకు నాకు అంకితమైనది అంటే అమ్మవారిని తెలియజేసేటటువంటి స్తోత్రాన్ని తయారు చేయమనగానే వాళ్ళు మొత్తం 8 వాగ్దేవతలు కూడా భావన చేసి ఈ స్తోత్రం సిద్ధం చేశారట. అమ్మ సిద్ధమైపోయింది అన్నారు. ఇది ఎక్కడ పఠించాలో నేను చెప్తాను అని అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారండి. ఇప్పటివరకు అమ్మవారు ఆజ్ఞాపన అయిపోయింది. వశిన్యాది వాగ్దేవతలందరూ కలిసి అమ్మవారి స్తోత్రం సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ స్తోత్రం ఇప్పుడు బయటకు తీసుకురావాలి. ఆవిష్కరణ అన్నమాట. ఆ తయారైన స్తోత్రాన్ని ఆవిష్కరించాలి. ఎక్కడ ఆవిష్కరించారో తెలుసా? మొట్టమొదటి లలితా సహస్రనామ స్తోత్ర ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో జరిగిందండి. మొట్టమొదటి జరిగింది మణిద్వీపంలో. ఎలా జరిగిందో మనం కూడా ఆవిష్కరణ సభలోకి ప్రవేశిద్దాం. అక్కడ తతః కదాతి సదసి స్థిత్వా సింహాసనే అంబికా. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, అక్కడ ఒక పెద్ద సభ. ఆ సభలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నట్ట. అంబిక
అమ్మవారికి ఎన్ని పేర్లున్నా ఈ పేరే చాలా బాగుందండి. అందుకే మనం అమ్మవారు అన్నాం కదా, ఎన్ని పేర్లున్నా అమ్మవారే. అందుకే అంబిక అంటే అమ్మవారే. అమ్మవారు కూర్చున్నట్టు ఎక్కడ? సింహాసనం మీద. అమ్మవారు ఎప్పుడైతే సభ ఏర్పాటు చేశారో వెంటనే ఆ సభకి అనేక మంది వచ్చారు. ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వహించే సభ అది, ప్రపంచ నాయకురాలి సభ కదా. మరి ప్రపంచాన్ని నిర్వహించే వాళ్ళందరూ వచ్చారట. ఎంతమంది వచ్చారో చూడండి. కోట్ల కొలది సరస్వతీ బ్రహ్మదేవులు వచ్చారట, కోట్ల కొలది. కోట్ల కొలది లక్ష్మీనారాయణులు వచ్చారు, కోట్ల కొలది ఉమామహేశ్వరులు వచ్చారట. ఇదేమిటి ఆశ్చర్యం! అయోమయం ఏం అక్కర్లేదు. ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాల్లోని సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయి కదా. కనుక ఈశ్వర శక్తి ప్రతి బ్రహ్మాండంలోని బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతో ఉంటుంది ఒక్కొక్క బ్రహ్మాండంలో. అలాగే అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయిగా. అన్ని కోట్ల బ్రహ్మాండాల నుంచి కూడా ఆ సృష్టి స్థితిలయ కారకులు బయలుదేరారు అక్కడికి, అమ్మవారి యొక్క దివ్య సభలోకి. వారందరూ ఉన్నట్ట. మరి అన్ని కోట్ల మంది కూర్చున్నారు అంటే ఆ సభ ఎంతది! అలాంటి మణిద్వీపంలో సభ. ఇంకా అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. మంత్రిణీ దండినీ ముఖ్యా సేవార్థం సముపాగతా. శ్యామలాదేవి, వారాహాదేవి, ఇంకా శక్తయో వివిధాకారా, ఇంకా అనేక రకములైన అమ్మవారి యొక్క వివిధ శక్తులు, పరివార దేవతలు, ఉపదేవతలు, అంగదేవతలు అందరూ వచ్చి కూర్చున్నారండి. ఇంకా సభని మనం ధ్యానించుకోవలసిందే. ఇంకా గురువులు వచ్చారండి. గురువులు 3 రకాలుగా ఉంటారు. దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ. ఓఘము అంటే సమూహము అని అర్థం, సమూహము. దివ్యౌఘ దేవతలకు సంబంధించిన గురువులు. అమ్మవారి విద్యలో దేవతలు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, మానవులుగా వచ్చి ఉపాసన వల్ల తపస్సు వల్ల గొప్పవారైన ఋషులు ఉన్నారు. అలా 3 రకాలు. అందుకు దివ్యౌఘ అంటే దేవకోటికి సంబంధించిన గురువులు. ఇక సిద్ధౌఘ సిద్ధకోటికి సంబంధించిన వారు. అగస్త్య, లోపాముద్ర వీళ్ళందరూ సిద్ధ గురువులండి. ఇక మానవ గురువులు, ఇందులో మనకు భగవత్పాదులు మొదలైన వారందరూ కూడా మానవ రూపంలో అవతరించి గురువులైనటువంటి వారు మానవౌఘము అని చెప్పబడుతుంది. ఇలాగా దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ వీళ్ళందరూ వచ్చేట. దివ్యౌఘ మానవౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ సమాగతా తత్ర శ్రీలలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. అక్కడ అమ్మవారు వీరందరికీ దర్శనమిచ్చారు ఆ భవ్యమైన సింహాసనంలో కూర్చొని. అప్పుడు అమ్మవారు సైగ చేసేట. సైగ చేయగానే అమ్మవారి ముందు సింహాసనాల్లో కూర్చున్నటువంటి వశిని మొదలైన 8 మంది దేవతలు లేచారు. ఒక్కసారి సభ అంతా మౌనం వహించింది. అమ్మ సైగని స్వీకరించి అప్పుడు వాళ్ళు అమ్మవారిని ఈ సహస్రనామ స్తోత్రాలతో కీర్తన చేయడం మొదలుపెట్టారు. ఇది మొట్టమొదటి సహస్రనామ స్తోత్రం పఠించిన సన్నివేశం అండి. ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో. ఆ చింతామణి గృహ సభలో అమ్మవారి ముందు ఇంతమంది సమూహంలో వశిన్యాది దేవతలు చదువుతున్నారు. ఎలాగా? బద్ధాంజలి పుటాస్తదా, 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని తల వంచి ఒళ్ళు పులకించిపోతూ ఉండగా అమ్మవారిని అస్తువన్నామ సాహస్రై స్వకృతై లలితాంబికాం 1000 నామాలు పఠనం చేశారు. అది చేస్తూ ఉంటే సర్వే విస్మయం జగ్ముహు ఏతత్ర సదసి స్థితాః, మొత్తం సదస్సులో ఉన్నటువంటి మేధావులందరూ కూడాను ఆశ్చర్యపోయారట నామములు విని. అంటే వాళ్ళకే ఆశ్చర్యం కలిపేటంత విజ్ఞానం ఉందన్నమాట దీంట్లో. తతప్రోవాచ లలిత, అప్పుడు అమ్మవారు అక్కడి నుంచి చెప్పారు, విన్నారుగా ఇది నాకు చాలా ప్రీతి కలిగిస్తుంది. అందుకు మీరందరూ నా ఆజ్ఞగా స్వీకరించి ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఇకపై మీరు పఠనం చేస్తూ మీ లోకాలలో వ్యాప్తి చేయించండి. ఎందువల్ల అమ్మవారు ఇంత ప్రణాళిక వేశారు అంటే సర్వజీవులు తరించాలనే కారుణ్యంతో అమ్మవారు ఇంత ప్రణాళిక వేశారండి. సృష్టిలో అందరూ తరించాలి, నా గురించి కీర్తించి తరించాలి, నా గురించి తెలుసుకోవాలి. అందుకు నా గురించి తెలియజేసే శాస్త్రము లలితా సహస్రనామ స్తోత్రము. ఇది వీరు పఠించి తరించాలి గనక అమ్మవారు వశిన్యాది వాగ్దేవతల ద్వారా దివ్య సభలో ఆవిష్కరించి వాళ్ళందరితో చెప్తున్నారు, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రము సుమా, అంకితం నామభిర్దివ్యైర్మమ ప్రీతి విధాయికై. ఇది మమాజ్ఞయైవ వాగ్దేవ్యశ్చక్రుహు స్తోత్రం అనుత్తమం. నా ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతని స్తోత్రం చేశారు. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా, దీన్ని ఇంక మీరు వ్యాప్తి చేయండి. ప్రవర్తయధ్వం భక్తేషు. చక్కటి మాట అన్నదండి అమ్మ. ఇది చాలా గొప్ప వాక్యం. ప్రవర్తయధ్వం భక్తేషు అంటే నా భక్తులలో దీన్ని ప్రవర్తిల్లజేయండి. ఎందుకంటే నా భక్తులకు తపనుంది. ఏమిటి? అమ్మవారు ప్రీతి చెందాలి. అందుకు వాళ్ళ తపన తీర్చడం కోసం నేను ఈ విద్యను ఆవిష్కరించాను.
మీరు మీ బ్రహ్మాండాల్లో నా భక్తులకు అందజేయండి. అంతేకాదు ఒక్క మారు నా భక్తుడు దీన్ని పఠించినా వాడిని నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు చెప్తున్న గొప్ప వాక్యం ఇది. సమే ప్రియతమో జ్ఞేయ తస్మై కామాన్ దదామ్యహం ఇదం నామసహస్రం మే యో భక్త పఠతే సకృత్. ఒక్కసారి పఠించినా చాలు భక్తితో, అది నా భక్తుడైన వాడు దీన్ని ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. దీన్ని శ్రీచక్రమునందు ఆరాధించి జపం చేసి పఠించవచ్చు, ఇది ఒకటి చెప్పింది. అంతేకాదు శ్రీచక్రారాధన చెయ్యకపోయినా, నా మంత్రము తెలియకపోయినా, జపం చెయ్యకపోయినా ఈ సహస్రనామ స్తోత్రం చెయ్యవచ్చు అని అమ్మవారు చెప్పారు. ఇది ఈ వాక్య ప్రమాణంతోనే మనం మంత్రము లేని వారైనా సహస్రనామ స్తోత్రం చెయ్యవచ్చు, ఇది తెలుసుకోవచ్చు. సహస్రనామ స్తోత్రానికి మాత్రమే ఇది. కానీ సంప్రదాయజ్ఞులు ఖడ్గమాలకి త్రిశతికి మాత్రము మంత్రానుష్ఠానం ఉన్నవారు మాత్రమే చేయాలని నిర్దేశించారు. సహస్రనామానికి మాత్రము అమ్మవారు చెప్పిన మాట స్పష్టంగా, మా మర్చయతువా మావా విద్యాం జపతువా నవా కీర్తయేన్నామ సహస్రం ఇదం మత్ప్రీతయే సదా. ఈ వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, నన్ను అర్చించినా అర్చించకపోయినా, నా మంత్రమును జపించినా జపించకపోయినా, భక్తితో ఈ నామసహస్రం చదివితే మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నా అత్ర సంశయ. నేను ప్రీతి చెందుతాను, అతడి కోరికలన్నీ తీరుతాయి, ఇందులో సందేహం లేదని అమ్మవారు అన్నారు. అమ్మవారు అలా అన్నాక ఇంకా సందేహం ఎందుకండి? అందుకే ఈ సహస్రనామ స్తోత్రం అందరూ తప్పులు లేకుండా కీర్తించవచ్చు తగిన నియమాలతో. తస్మా నామ సహస్రం మే కీర్తయధ్వం సదా ఆదరాత్. ఇక్కడ ఈ క్లాజెస్ అంటారండి వీటిని, ఈ షరతులు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదరాత్, భక్త్యా, ఆదరంగా భక్తిగా చదవండి. కనుక సహస్రనామాలు ఎలా చదవాలి? ఆదరంగా, ప్రేమగా.